మేడం ఒక చిన్న హెల్ప్ మేడం. చెప్పండి సిస్టర్. మీరు న్యూట్రిషన్ కోర్స్ చేశారు కదా మేడం. నేను 2 months నుంచి బాగా వెయిట్ గెయిన్ అవుతున్నాను మేడం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. రోజుకి ఎన్నిసార్లు తింటున్నారు రైస్? రోజుకి 3 సార్లు తింటాను మేడం. వెరీ గుడ్. రైస్ 3 సార్లు తింటున్నారు. అవును మేడం. సరిపోయింది. వీక్లీ నాన్ వెజ్ ఎన్నిసార్లు తింటారు? 3 సార్లు మటన్ తింటాను మేడం. 3 సార్లు మటన్ తింటారు. ఓకే. ఇంకా ఓకే. మరి స్వీట్స్ ఏమన్నా తీసుకుంటారా? రోజుకి 2 జాంగ్రీలు తీసుకుంటాను. రోజుకి 2 జాంగ్రీలు. అవును మేడం. చాలా సెకలు ఉన్నారా నీలో. మరి సమ్మర్ కదా చల్లగా ఉండడానికి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారు? ఇవన్నీ తిన్న తర్వాత కడుపులో మంట తగ్గాలంటే రోజు 2 ఐస్ క్రీమ్ తినాలి. అద్భుతం. మరి ఇవన్నీ తిన్న తర్వాత జస్ట్ స్లైట్ గా అలా వాకింగ్ ఏమన్నా వెళ్తారా? లేదు మేడం. తినంగా నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాను మేడం. మరి ఇన్ని చేస్తే రావు అప్పుడు ఏమవుతారు సిస్టర్? మరి ఏదైనా చెప్పండి. మనకి డైలీ క్యాలరీస్ ఓన్లీ 2000 క్యాలరీసే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చేసేదంతా సెడెంటరీ జాబ్స్. సో మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ తీసుకోండి, అది కూడా ఒక 3-4 ఇడ్లీస్ తీసుకోండి. మళ్ళీ 10కి 11కి అలా ఒక ఫ్రూట్ తీసుకోండి. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ తీసుకోండి. ఆ రైస్లో కూడా కర్రీ దానంతా తినాలి, ఓకేనా? దాంతోపాటు ఫైబర్ ఫుడ్ తీసుకోండి కొంచెం. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి టీ తాగుతారు కదా, టీ అలవాటు ఉంది కదా, అప్పుడప్పుడు తాగుతారు. ఓకే, తెలుసు. టీ తాగండి. టీ తాగిన తర్వాత నైట్ వచ్చేసరికి ఒక చపాతి, కొంచెం రైస్, కొంచెం కర్రీ. ఇవన్నీ మొత్తం ఒక్కసారి ఆపేయకూడదు కదా, అందుకని కొంచెం కొంచెం తీసుకోండి. సో ఇది సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఏం తీసుకోకుండా జస్ట్ కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, వాటర్ ఇవి తీసుకోండి చాలు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. చేసిన తర్వాత మీరు ఇంకేం చేయాలి? కంపల్సరీ వాకింగ్ ఒక 1/2 an hour అండ్ ఎక్సర్సైజ్ ఒక 1/2 an hour కంపల్సరీ చేయాలి. అలా అయితేనే వెయిట్ తగ్గుతారు. ఇవన్నీ చేయాలంటే నా వల్ల కాదు మేడం. సిస్టర్